ప్రజాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ జనరల్ సెక్రటరీలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ కార్యక్రమాలు, సమన్యాయంపై చర్చిస్తున్నారు. రుణమాఫీ, ఉద్యోగ నోటిఫికేషన్, స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తున్నారు. ప్రజాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ జనరల్ సెక్రటరీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ కార్యక్రమాలు, సమన్యాయంపై చర్చిస్తున్నారు. అలాగే రుణమాఫీ, ఉద్యోగ నోటిఫికేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలున్నాయి. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. ప్రజాభవన్లో ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ కార్యవర్గ సమావేశం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ సమావేశానికైతే ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీలతో పాటు పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీలు, అదేవిధంగా ఇతర నాయకులంతా కూడా ఈ సమావేశానికి హాజరైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ కార్యవర్గ సమావేశం ప్రధాన ఎజెండా సంబంధించినటువంటి అంశంలో రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంతో పాటు అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్లు, మరొక వైపు పార్టీకి సంబంధించినటువంటి ఇతర కీలకమైనటువంటి కొన్ని అంశాలతో పాటు మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్రంలో తాజా రాజకీయ అంశాలపైన ప్రధానంగా ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం జీవోతో పాటు మార్గదర్శకాలను రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి రైతు కుటుంబానికి రైతు రుణమాఫీలో భాగంగా ₹1,00,000 అకౌంట్లలో వేయడంతో పాటు మరొక వైపు దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు వేదికల్లో ₹1,00,000 రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున రైతు సంబరాలు చేయాలనేటటువంటి నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. ప్రస్తుతం దాంట్లో భాగంగానే రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రైతు వేదికల్లో రైతు సంబరాలతో పాటు మరొక వైపు ఇతర కొన్ని కీలకమైనటువంటి అంశాలు, దాంట్లో ప్రధానంగా ఉద్యోగాల నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అంశం పైన గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి కానీ, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 4, గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అంశంలో ఉద్యోగాలను పెంచుతూ నోటిఫికేషన్లు జారీ చేయాలంటూ కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అంశంతో పాటు రాబోయేటటువంటి రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దానిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలనేటటువంటి అంశం పైన కూడా ప్రస్తుతం చర్చ చేయబోతున్నారు. దీంతో పాటు ఒకవైపు బీజేపీ, మరొకవైపు బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ అన్ని అంశాలకు సంబంధించి కార్యవర్గ సమావేశంలో చర్చించబోతున్నారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ప్రజల్లోకి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకెళ్లాలి, అదేవిధంగా ఇతర కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన చర్చించబోతున్నారు. చర్చించిన తర్వాత పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పాలి. మూర్తి. థ్యాంక్ యూ నాగేంద్ర. థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ప్రజాభవన్ నుంచి అప్డేట్స్ ఇచ్చినందుకు.